Hi guys, welcome back to the channel. Nenu me Durga Prasad and hi, hello, Mega and Victory fans. ఈ 2026 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ షేక్ అవటం గ్యారంటీ అని మన అందరం ఫిక్స్ అయిపోదాం మామ. ఎందుకంటే అనిల్ రావుపూడి డైరెక్షన్లో మెగా స్టార్ చిరంజీవి గారు మన శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ మీ అందరికీ తెలుసు. ఒక మా సాంగ్ మెగా విక్టరీ మా సాంగ్ అయితే రాబోతుంది. మెగాస్టార్ అండ్ వెంకటేష్ ఒకే ఫ్రేమ్లో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. కానీ తాజాగా వచ్చిన అప్డేట్ ప్రోమో చూసాక అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం భయ్యా. అందులో నో డౌట్ బికాజ్ అవును, అసలు ఆ ఏ టెక్నాలజీ వాడకం ఎందుకు బెడిసి కొట్టింది, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ మిస్ అయ్యాయి అనేది కొంచెం డిస్కస్ చేసుకుందాం, కలిసి మాట్లాడుకుందాం. చెప్పే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా, బికాస్ మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం డీటెయిల్స్లోకి వెళితే ప్రోమోలో ఈ మధ్యకాలం సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏ అనేది వాడకం బాగా పెరిగిపోయింది మామ. మెగాస్టార్ అండ్ విక్టరీ వెంకటేష్ గారు కూడా ఒకే విజువల్లో అండ్ పోస్టర్స్లో ఏ టూల్స్ వాడినట్లు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ ప్రోమోలో మెగాస్టార్ గారు చాలా 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 ఆర్టిఫిషియల్గా ప్లాస్టిక్గా కనిపించారు. అలాగే మన విక్టరీ వెంకటేష్ గారు కూడా అలాగే ఉన్నారు. సో ఇది చాలా 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 కాంట్రవర్సీ వెళ్తుంది. ఐ మీన్ లైక్ కాంట్రవర్సీ అంటే నచ్చలేదు, చాలా మందికి నచ్చలేదు. సో నాకు కూడా నచ్చలేదు. ఆయన ఒరిజినల్ చామ్ ఈ ఏతో మొత్తం బొక్క బోర్లా అయింది మన విక్టరీ వెంకటేష్ గారిని, మన యూనో మన మెగాస్టార్ గారిది. ఐ థింక్ ఫ్యాన్స్ కూడా ఇదే అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఒకప్పుడు గ్రాఫిక్స్ అంటే భారీగా ఉండే, కానీ ఇప్పుడు ఏ వాడకం పెరిగిన తర్వాత గ్రాఫిక్స్ని పక్కన పెట్టి ఇస్తారనే అనుమానం. సాంగ్ ప్రోమోలో ఫినిషింగ్ సరిగ్గా లేదు. చాలా ఎక్సైట్ అయ్యాం, నాకు చేతులు కనిపించిన ఓ సూపర్ ఉంటుందని. సో అవస్థల రివీల్ అయిన తర్వాత ఏంది ఉన్న మాస్ వైపు మొత్తం దొబ్బింది అది చూడగానే. బికాస్ చాలా డిసప్పాయింట్ అయిపోతారు, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, ఖచ్చితంగా నేనైతే డిసప్పాయింట్. సో ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన ప్రోమో ఏదో మంచిగా వస్తుంది, షూట్ చేసిన దాంట్లో కొంచెం పెడతారేమో అనుకుంటే మొత్తం ఏ వాడేశారు, అదే కొంచెం దెబ్బ పడుతుంది. సాంగ్ మాత్రం అలా పెట్టబోకండి భయ్యా దెబ్బ. సో నిజానికి ఇద్దరు స్టార్ హీరోలని సినిమాలో ఒకే స్క్రీన్ మీద చూడడం అనేది మనకి అది ఐ ఫీస్ట్. కానీ మేకర్స్ ఆ క్రేజ్ని సరిగ్గా వాడుకోలేదు అనిపిస్తుంది. వాడుకోలేకపోయారా? భీమ్ సెన్సిటివ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది, విజువల్స్ని అప్ టు ద మార్క్ లేదని వాసు. బికాస్ ఆయన మ్యూజిక్ బాగుంది, దట్ బేస్డ్ ఆన్ ద విజువల్స్. ఆ బొమ్మలో ఆ కార్టూన్లు వాళ్ళ దొబ్బింది. బికాస్ ఏంటది మెగాస్టార్ క్రేజు, వెంకీ మామ స్టైలు ఈ రెండు ఉంటే మాకు చాలండి. మాకు మరీ గ్రాఫిక్స్ అక్కర్లేదు, అవసరం లేదు, అక్కర్లేదని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రిక్వెస్ట్, ఇక్కడ నా రిక్వెస్ట్, ఇదే మెయిన్ చేస్తుంది. సో ఈ ప్రోమో వాడే క్వాలిటీ థియేటర్లో మెయిన్ సాంగ్ కూడా ఇలాగే ఉంటుందా అనేది కొంచెం అయితే భయం ఉంది. సో ఎనివే డిసెంబర్ 30 అయితే సాంగ్ రిలీజ్ అండ్ పోస్టర్ మరియు చూద్దాం. అయితే ఇది కేవలం ప్రోమో కాబట్టి ఓకే, డిసెంబర్ 30 ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. ఆ ఫుల్ సాంగ్ వీడియోలో ఎడిటింగ్ అండ్ విజువల్స్ బెటర్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేద్దాం, ఆశించాలి, ఆశపడాలి. బికాస్ ఏదేమైనా ఈ సంక్రాంతికి మెగాస్టార్ అండ్ వెంకీ మామ చూడడానికి రచ్చ, దానికి మేము రెడీ. మీకు ప్రోమో ఎలా అనిపించింది గైస్? అలాగే ఈ లుక్స్ మీకు నచ్చలేదనేది కింద కామెంట్ చేయండి. ప్రోమో వల్ల డిసప్పాయింట్ అయ్యారా లేదా కామెంట్ చేయండి. అలాగే సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి మరి ఛానల్ని లైక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బికాజ్ మరిన్ని అప్డేట్స్, రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. సో ఇంకేం మాత్రం ఆలోచించి కూడా జై చిరంజీవ, జై విక్టరీ వెంకటేష్ గారు. ఉంటా, బబ్బాయ్, టట్టా.